ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం పంగిడిగూడెంలో గంజాయి, పొగాకు, ఆల్కహాల్ వంటి మాదక ద్రవ్యాల అలవాటుతో యువత భవిష్యత్ బుగ్గవుతుందని విద్యార్థి దశ నుండే మంచి స్నేహాలను అలవర్చుకుని మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని పోలీసులు పిలుపునిచ్చారు. పంగిడిగూడెం జడ్పీ పాఠశాలలో శుక్రవారం మాదక ద్రవ్యాలపై విద్యార్థులకు జరిగిన అవగాహన సదస్సుకు ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల మత్తులో ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని వాటిని దరిచేరనీయవద్దని సూచించారు. తమ పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించి మంచి స్థితికి చేరుకోవాలని తల్లిదండ్రులు ఆశిస్తుంటే కొందరు వీటి మత్తులో పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఇలా చేయొద్దని కోరారు. కార్యక్రమంలో ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ ఎం సుబ్బారావు, భీముడోలు సిఐ యూజే విల్సన్, ఏగల్ ఆర్ఎస్ఐ ఉదయభాస్కర్, ద్వారకా తిరుమల ఎస్ఐ సుధీర్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకి బాధ్యతగా తీసుకోవాలి. మంచి చెడులు మనకి తెలిస్తే తల్లిదండ్రులు తెలియకపోయినా మనం చెప్పాలి. ఆ విధంగా మీరు ఎదగాలి. అర్థమైందా? ఓకే ఓకే వన్స్ అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఏగల్ టోల్ ఫ్రీ నంబర్ 1972కి కాల్ చేయాలి. ఒకసారి అందరూ గట్టిగా 1972 చెప్పండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. దానివల్ల ఏం ప్రాబ్లమ్స్ అవుతున్నాయి మొత్తం క్లియర్గా చెప్పారు. ఎగ్జాంపుల్తో సహా మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ జరిగింది. మీకు అంతా అర్థమై ఉంటుందని మేము ఆశిస్తున్నాం. కౌన్సిలింగ్ తీసుకొస్తే వాళ్ళు మేము కౌన్సిలింగ్ చేసిన తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే మన బ్లాక్ మెయిల్ స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే రీసెంట్ గా ఎప్పుడో 10th క్లాస్ లో ఒక అమ్మాయి డైలీ ఇంటికి వచ్చినప్పుడు తాగేసి వస్తున్నాడు, ఆల్కహాల్ తీసుకొని వస్తున్నాడు. ఒకరోజు వాళ్ళ తాతగారి చెక్ చేస్తే ఆల్కహాల్ కాదు గంజాయి సేవించి వస్తున్నాడు. నువ్వు ఈ విధంగా వస్తే ఇంట్లోకి నేను రానివ్వను అని చెప్పాడు. చెప్పినట్నే ఆ మనవడు చాలా కోపంతో ఇంట్లోకి వెళ్ళాడు. వంటగదిలో నుంచి కత్తి తీసుకొచ్చి 17 కత్తిపోట్లు పొడిస్తే పేగులు కూడా జారిపోయినాయి ఆ తాతగారి. స్పాట్ డెడ్. తర్వాత రోజు అడిగితే నాకు అసలు ఏమి గుర్తులేదు, మా తాతగారు నేను ఎందుకు చంపుకుంటాను అంటున్నాడు. అంటే ఆ మత్తులో ఏం చేసాడో అతనికే తెలియదు. సో గంజాయి అంత ప్రమాదం. మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో మనకే తెలియదు. సో మీరు గమనించాల్సింది ఏంటంటే ఇవన్నీ ఎవరితో స్టార్ట్ అయినాయి? ఒక చెడ్డ స్నేహంతో ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. సో మీరు స్నేహం చేసే వ్యక్తి మంచివాడా చెడ్డవాడా ముందుగా గమనిస్తూ ఉండాలి. స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరితో తిరుగుతూ ఉంటున్నారో వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి ఇలాంటి వాటికి బానిస అయ్యారంటే మీ జీవితం అక్కడితో స్పాయిల్ అయిపోయినట్టే. సో మిమ్మల్ని అందరినీ మళ్ళీ కోరేది ఒకటే, లైఫ్లో ఏమవుదాం అనుకుంటున్నారో అవన్నీ మైండ్లో పెట్టుకోవడం, దానికి అనుగుణంగా బాగా చదువుకోవడం, తల్లిదండ్రులు టీచర్స్ చెప్పిన మాటలు వినడం. అలా కాకుండా విచ్చలవిడిగా తిరగడం, సాయంత్రం అయినా బైకులు తీసుకుని ఫ్రెండ్స్తో తిరగడం, రకరకాల కార్యక్రమాలు ఇటువంటివి చేసి సిగరెట్లు, ఆల్కహాల్, గంజాయి వంటి వ్యసనానికి బానిస అయ్యారంటే ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్ లో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా ఉండాలి.